లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ బీజేపీల మధ్య రాజకీయ యుద్ధం ముదురుతుంది. బీజేపీని పూర్తి స్థాయిలో కార్నర్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి వెనుకాడటం లేదు. తన విమర్శలను మరింత పదునెక్కిస్తున్నారు. తాజాగా ఎల్బీ నగర్లో నిర్వహించిన ప్రచార సభలో బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలే చేశారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో బీజేపీని బహిష్కరించాలన్నారు. అలాగే ఎన్నికల్లో కమలం పార్టీని పడగొట్టాలని కూడా కామెంట్స్ చేశారు ఆయన. ప్రధాని నరేంద్ర మోదీ 10 ఏళ్ల పాలనలో తెలంగాణకు నిధులు, పరిశ్రమలు ఇవ్వలేదని ఆరోపించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విభజన హామీలపై సమాధానం చెప్పాకే మోదీ రాష్ట్రానికి రావాలని అన్నారు. ఇన్నాళ్లు విభజన హామీలు ఎందుకు నెరవేర్చలేదని కూడా ప్రశ్నించారు ఆయన. బీజేపీకి ఓటేస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తారని ఆరోపించారు ముఖ్యమంత్రి. అవమానించిన నరేంద్ర మోడీ మా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఓట్లు ఎట్లా అడుగుతావని నేను అడుగుతున్నా. అందుకే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీని బహిష్కరించాల్సిన అవసరం వచ్చింది. బీజేపీని ఓడగొట్టాల్సిన, బీజేపీని పడగొట్టాల్సిన బాధ్యత తెలంగాణ యువకుల మీద ఉన్నది. అయ్యా మాకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఎందుకు ఇవ్వలేదంటే మేము హనుమాన్ జయంతి చేసినాం కదా అంటారు. ఇవాళ బీజేపీ వాళ్ళు వాళ్ళ దైవభక్తి అంతా రోడ్ల మీదనే చూపిస్తున్నారు. మనం అప్పుడప్పుడు బస్ స్టాండ్ లో పోటీ లేకపోతే ట్రాఫిక్ సిగ్నల్ కాడ చూస్తాం, ఒక పెద్ద స్తంభాలంలో దేవుడు బొమ్మ పెట్టి కొంతమంది అడుక్కుంటుంటారు. అయ్యా ఈ దేవుని చూసి, అయ్యప్ప స్వామిని చూసి మాకేమని ఇయ్యని. అట్లా బీజేపీ వాళ్ళు కూడా శ్రీరాముని చూసి మా కోట్లేయండి అని అడుక్కునే పరిస్థితి ఈ రోజు.